ఒక సుందరమైన పర్వతాల చుట్టూ ఉన్న చిన్న గ్రామంలో గ్రామస్తులు ఒక అన్యాయ సమస్యతో బాధపడుతున్నారు. వారికి పంటలు పండుతాయి, వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, కాని వారి పంటలు రాత్రికి రాత్రే మాయమవుతాయి. గ్రామస్తులు భయంతో గణపతి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనకు మొక్కుతారు. ఆ గ్రామంలో ఉన్న చిన్న బాలుడు విక్రమ్ గణపతి దేవుడి విశ్వాసి. ప్రతిరోజూ గణపతికి పూలు, లడ్డూలు పెట్టి ప్రార్థించేవాడు. ఒకరోజు ఆలయంలో విక్రమ్ గణపతిని కోరాడు, గణపతి బప్పా, మా సమస్యకు మీరు పరిష్కారం చూపించాలి. మా గ్రామం మళ్లీ ఆనందంగా మారాలి. ఆ రాత్రి విక్రమ్ ఒక వింత కల చూశాడు. గణపతి దేవుడు అందులో ప్రత్యక్షమై ముద్దుగా నవ్వుతూ చెప్పాడు, విక్రమా, నీ హృదయం పవిత్రం. రేపు రాత్రి నిద్రపోకుండా పంటల దగ్గర ఉండి చూసి నువ్వు అసలైన కారణాన్ని తెలుసుకోగలవు.